హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరోసట. సో ఈరోజైతే థర్స్డే కదండి, కానీ ఈరోజు వీడియో ఏదుందో అదైతే ట్యూస్డే నైట్ చేశారనమాట. సో ఏం చేశానంటే, ఎప్పుడు నేను బిర్యానీ దమ్ స్టైల్లోనే చూపిస్తాను కదండి, దమ్ బిర్యానీ స్టైల్లోనే మ్యాక్సిమం చూపిస్తాను. ఎప్పుడు కుక్కర్లో అయితే మీకు చూపించలేదు కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు అనమాట కుక్కర్లోని నేను ఒక బిర్యానీ చేశానండి. యాక్చువల్లీ బిర్యానీ ఏమంటే, మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అనమాట ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసి ఉండేవారు, దాని పేరు భగవాన్ రెస్టారెంట్ అని చెప్పేసి. అక్కడ అనమాట చికెన్ పకోడా చేసేసి దాన్ని అనమాట ఇంకా బిర్యానీలోకి వేసి ఇచ్చేవారు అనమాట. చాలా అప్పుడు ఫేమస్ అయితే అయిపోయి ఉండేదండి. సో అదైతే నాకు గుర్తొచ్చింది అనమాట. మా డాడీ కూడా ఇలాగే చేస్తుంటారు బిర్యానీ అప్పుడప్పుడు. సో ఇంకా ఎందుకు ఇంకా లేట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఆ స్టైల్లో అయితే బిర్యానీ చేశాను. సో ఫస్ట్ అయితే చికెన్ని పకోడా చేసుకున్నామండి. చికెన్ కబాబ్ కాదు ఇది, చికెన్ పకోడా చేసేసి దాన్ని మళ్ళీ బిర్యానీలోకి యాడ్ చేసుకున్నాను. అలాగే చికెన్ గ్రేవీ కూడా కొంచెం ఈ బిర్యానీ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేశాను. ఇదైతే చాలా ఈజీగా, టేస్ట్ అయితే ఇంకా ఆసమ్ అండి. మా ఇంట్లో అయితే ఇంకా మా హస్బెండ్ యాక్చువల్లీ వెడ్నెస్డే మార్నింగ్ అనమాట నేను దోశలు వేసాను. ఆ దోశలు వద్దు, దోశల ముద్ద ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నాకు బిర్యానీయే మార్నింగ్ కూడా మేము తింటామని చెప్పి పిల్లలు అందరూ మార్నింగ్ కూడా వెడ్నెస్డే మార్నింగ్ కూడా బిర్యానీయే తిన్నారండి. చాలా అయితే బాగుంది టేస్ట్. ఇంకా లేట్ అయితే చేయకుండా ఈ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అని రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. అలాగే మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారంటే సరే ఇంకా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలాగుంది ఏంటి అని ట్రై చేసి అయితే కామెంట్స్లో మస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. సో ఇక్కడైతే ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి. ఇందులోని ఒక 7 పీసెస్ లాగా అనమాట, బోన్లెస్ పీసెస్ అయితే సెపరేట్ పెడుతున్నాను. ఎందుకంటే మా హస్బెండ్కి బోన్స్ ఉంటే నచ్చదు. సో అందుకు బోన్లెస్ పీసెస్ ఒక 7 పెట్టేసి ఇదైతే కొంచెం స్పైసీగా కర్రీ చేస్తానండి. అన్ని కొంచెం పీసెసే కర్రీ అయితే చేసుకుంటాను. సో దీంట్లో అనమాట ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, బోన్లెస్ పీసెస్లోని ఉప్పు వేసేసి ఇంకా కలిపేసి నేనైతే ఒక 1 minute వరకు అలా కలుపుతుంటానండి. కలిపిన తర్వాత దీన్ని కలిపిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో ఇక్కడ కూడా అయితే నేను కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను అనమాట, ఈ మిగతా చికెన్ ఉంది కదా దానికి. సో ఇప్పుడు ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వెళ్తున్నానండి. వెలిసి వచ్చేసి ఇంక ఇందులో అనమాట పసుపు అన్నీ ఇప్పుడు వేసుకుంటున్నాను. చూడండి, కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ పకోడీకి అనమాట. ఫస్ట్ ఉప్పు కూడా మనం నార్మల్గా ఎంత కాలో దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం పులావ్ అంటే బిర్యానీ లోపల వేస్తాం కదా. సో అందుకు ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోండి దీనికి. ఇంకా హాఫ్ అనమాట లెమన్ అయితే వేసుకున్నానండి నేను. ఇంకా దీనికి ఎక్కువ ఆనియన్స్ అయితే అసలు పట్టదండి. నేను ఇంత బిర్యానీ కర్రీకి అన్నిటికీ 2 ఆనియన్స్ వేసుకున్నాను. సో ఇదైతే కొంచెం పెరుగు, కొంచెం పులిసిన పెరుగు అనమాట వేసుకున్నాను. ప్లస్ జింజర్ గార్లిక్ పేస్ట్ చూడండి వేసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లోని మీరు ఉత్తి పకోడీ చేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టం. నేను నేర్పుతున్నప్పుడు మా హస్బెండ్ మా పాప కొంచెం వేసేసారనమాట. ఇప్పుడు చూడండి, ఇది కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను. ఇది కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, అంటే 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత రైస్ ఫ్లోర్ ఇదైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. బియ్యం పిండి ఒక 1 స్పూన్. తర్వాత నేను మన గ్రామ్ ఫ్లోర్ అంటాం కదండి, అది వేసుకుంటున్నాను. అదే బేసన్ అంటాం కదా అది. ఇది 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నానండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా బాగా చేత్తో కలుపుకోవాలండి దీన్ని. చూసారు కదా కన్సిస్టెన్సీ. నేనైతే ఇందులో ఏ యాడెడ్ కలర్స్ ఏమీ లేదు. ఇందులోని ఇంకా మనం కొంచెం కలిపిన తర్వాత చికెన్ కర్రీ మసాలా ఉంటుంది కదండి, అదైతే మళ్ళీ వేసుకోవాలి. కానీ ఫస్ట్ దీన్ని కొంచెం ఇవన్నీ వేసి ఫస్ట్ మ్యారినేట్ చేయాలన్నమాట, బాగా కలుపుకోవాలి అన్ని పీసెస్కి. ఇప్పుడు కలుపుతున్నప్పుడే మనకు తెలిసిపోద్ది అనమాట ఇది పట్టిందా లేదా మనం చేసుకున్న మసాలా అని. చూడండి, అన్నిటికైతే సరిపోయినట్లు వచ్చింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోనమాట ఈ చికెన్ మసాలా వేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా అలాగా. ఇదైతే చాలా బాగుంటుందండి. దీనికి ఒక పెద్ద మెమొరీ ఉందన్నమాట నా బ్రెయిన్లోని దీనికి సంబంధించి. సో అలా మళ్ళీ కలుపుకొని దాన్ని ఒక 1 hour అయితే రిఫ్రిజిరేట్ చేసుకున్నాను. ఆ తర్వాత అనమాట ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట, ఒక కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని అయితే ఇందులోపల వేసేసుకుంటున్నాను.
ఇది చేస్తున్నప్పుడు ఇంకా మా హస్బెండ్కి అనమాట ఫస్ట్ మిరపకాయలు ఉంటాయి కదండి, చల్లమిరపకాయలు, అవి కావాలన్నారు. సో అతనికి ఒక 2 మిరపకాయలు వేసి తీసి అతనికి ఇచ్చేసి ఇప్పుడైతే అదే ఆయిల్లోనమాట ఇది వేసేసుకుంటున్నాను చికెన్ పీసెస్. చూడండి ఇలాగ వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లోనే అయితే వేపుకోవాలండి, అప్పుడు ఉడుకుతుంది అనమాట. ఇది ఒక 1 అవర్ కాదండి, సారీ 2 to 3 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. 1 అవర్ కాదు, 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేయాలి దీన్ని. అప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన మసాలా బాగా పడుతుందండి, లోపల వరకు వెళ్తుంది. ఇక్కడ యాక్చువల్లీ కబాబ్ మసాలా అని దొరికితే డైరెక్ట్ మనం కబాబ్ వేసి చేసేస్తాం కదా, అది డిఫరెంట్ టేస్ట్. దీని టేస్ట్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది ఒక్కసారి అలవాటు అయిందంటే ఇంకా ఎవ్రీ టైం ఇదే కావాలంటాము. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లోని మా డాడీ సూపర్ చేసేవారండి. మా డాడీకి అయితే మేము రోజు చికెన్ పకోడీ అంటే మా ఒడిశాలోనమాట ఇదంతా మామూలు దుకాణాల్లో కూడా దొరుకుతూనే ఉంటుందండి. ఒక పక్కన అయితే అది అక్కడ అవుతుంది, ఇంకో పక్కన నేను బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే జింజర్ వేసుకున్నాను, ఒక ఆనియన్ వేసుకున్నాను, మళ్ళానేమోంచి గార్లిక్ వేసుకుంటానండి. చూడండి గార్లిక్ కూడా వేసుకున్నాను, జింజర్, ఆనియన్, గార్లిక్, ఇంకానేమోంచి మన మింట్ లీవ్స్ అండి, ఇంకా కొంచెం మన జీడిపప్పు, టమాటో, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక పేస్ట్ అయితే మనం రెడీ చేసుకోవాలండి. ఇదైతే బిర్యానీకి అనమాట పేస్ట్. నేను ఎప్పుడు బిర్యానీ మీకు దమ్ స్టైల్లోనే చూపించాను కానీ ఎప్పుడు కుక్కర్లో చూపించలేదు కదండి, అందుకే నేను స్పెషల్లీ కుక్కర్ బిర్యానీ ఇలా ఉంటుందంటేనండి దమ్ బిర్యానీని కూడా దాని పక్కకు రాదు, అంత టేస్ట్ ఉంటుంది. ఈరోజు యాక్చువల్లీ ఇది నైట్ చేశానండి నేను. ఇక్కడ చూడండి ఇదైతే తిప్పుకున్నాను కదా, ఇవైతే అయిపోయినాయి. కలర్ చూసారు ఎంత బాగా వచ్చిందో, చాలా క్రిస్పీగా లోపలంతా బాగా ఉడికిపోయి సూపర్గా ఉంటుందండి. మా ఊర్లో అయితే ఈవినింగ్ అయిందంటే చాలు అందరూ చికెన్ పకోడా సెంటర్లోని నించొని ఉంటారండి ఈ పకోడాల కోసం, అంత ఫేమస్ అనమాట అవి. మా హస్బెండ్ అయితే ఎప్పుడు తినలేదట, సో అందుకని అతని కోసం అని చెప్పి ఇలా బిర్యానీ చేసి ఇచ్చాను నేను. బాగా వేసారండి, ఒక పీకారు ఇంట్లో అందరూ. ఇది చేస్తున్నప్పుడు యాక్చువల్లీ తినడం స్టార్ట్ చేశారు మా పాపను మా హస్బెండ్. సో ఇక్కడైతే ఇలాగ ఇవన్నీ తీసేసుకుంటున్నానండి, చూస్తున్నారు కదా, ఫ్లేమ్ సిమ్మి చేసుకొని అన్నీ తీసేసుకుంటున్నాను. సో ఈ చికెన్ పకోడా అనేసరికి నాకు ఇంకా మా ఊరైతే మస్ట్ గుర్తొచ్చేస్తుందండి. అందులో మా డాడీ చేస్తారండి, ఇంకా సూపర్ అనమాట, ఆసమ్ చేస్తారు మా డాడీ. సో మనకు కొన్ని స్కిల్స్ మన పేరెంట్స్ నుంచి వచ్చేస్తే ఎంత ఉంటాయి కదండి, మా డాడీ నుంచి అయితే నాకు వచ్చిన స్కిల్ వంటలు అనమాట. మా డాడీ అంత బాగా చేస్తారు, ఇంకా ఎంచక్కర్లేదు, అక్కడ అతను ఏది వండినా ఎంచక్కర్లేదు. ఈవెన్ ఇఫ్ మా మమ్మీ వండుతానన్నా సరే మాకు నచ్చదండి, ముందు నుంచే మేము చెప్పేస్తాం, వద్దులే మమ్మీ ఈరోజు డాడీ కొంచెం చేసి నువ్వేం చేయక అని చెప్పేస్తాం. మేము అంత ఓపెన్గా ఉంటాం అనమాట. మా మమ్మీ పాపం ఏమనుకుంటుంది ఏంటో కూడా మాకు అర్థమవుదు, కానీ మా డాడీయే పాపం. మేము ఎప్పుడు మేము ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా ఇంటికి వెళ్ళామంటే మా డాడీకే చెప్తాం, డాడీ ఈరోజు ఇది చేయండి, డాడీ అది చేయండి అని. ఎందుకంటే మా డాడీ అంత బాగా కుక్ చేస్తారండి. మా డాడీకి ఇష్టం కూడా, అంటే అతను కుక్ చేసింది ఒక 4-5 తినాలి అనేసి మా డాడీ ఎప్పుడు ఫీల్ అవుతారండి. సో అదే మెంటాలిటీ, అదే ఇది కూడా నాకు వచ్చేసింది అనమాట మా డాడీ నుంచి. సో ఇక్కడైతే అవి వేపేసుకున్నానండి, వేపేసి పక్కన పెట్టేశాను. ఇంకో పక్కన కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట, కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాలు ఎప్పుడు వేసుకునే మన క్వాంటిటీ కంట మీరు అన్నీ ఒక్కొక్కటి ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం ఇంకే మసాలాలు వాడమండి, అంటే బిర్యానీ మసాలా ఇది అది అని చెప్పి వాడము, మనం చేసుకున్న పేస్ట్ ఒకటే వేస్తాము. చూసారు కదా, నేను హోల్ గరం మసాలా వేసేసి అందులో పచ్చిమిరపకాయలు వేసేసాను. పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కస్తూరి మేతి వేస్తానండి ఇందులోని. కస్తూరి మేతి వేసి చూసారా, ఇలా కొంచెం అంటే చేతితో ఇది చేస్తూ పిసుకుతూ అందులో వేయాలన్నమాట, అలా డైరెక్ట్గా వేసేయకూడదు. సో జస్ట్ రబ్ చేసి అందులోపల వేయాలి. ఇంకా చూడండి ఇక్కడైతే ఒక మంచి స్మెల్ వస్తుందండి, అరోమా అనమాట. ఆ అరోమాకి ఆ బిర్యానీది ఫ్లేవర్ అనమాట పెరిగిపోతుంది అనమాట. ఇంటికి ఎవరైనా కింద నుంచే వచ్చి చెప్తారండి, ఏంటి మీ ఇంట్లో ఉండరు ఇంత మంచి స్మెల్ వస్తుంది అంటారనమాట, అంత బాగుంటుంది బిర్యానీ అయితే. సో ఇదైతే ఇప్పుడు కొంచెం సిమ్మి చేసుకొని దాన్ని నేను పేస్ట్ ప్రిపేర్ చేశాను అన్నాను కదండి, ఆ పేస్ట్ చూపించాను కదా, అదైతే వేసేసాను.
ఇందులో కొంచెం జీడిపప్పులు మధ్య మధ్యలో పలుకు పలుకులుగా తగులుతుంటాయి చూసారా, చెక్క ముక్క వేసి, అప్పుడు ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే అంటే టేస్ట్ ఏం అవుతుందంటే జీడిపప్పు అలా తగిలిందంటే మన మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతుంటాయి అనమాట బిర్యానీలోనే, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఇందులో నేను జీరా సాంబార్ రైస్ అంటారు కదండి, అదే యూస్ చేశాను. ఈ జీరా సాంబార్ రైస్ కానీ మనం కుక్కర్లో వాడాలంటే ఒక టిప్ అండి, మనం 1 అవర్ మినిమం దాన్ని నానబెట్టాలి. సో 1 కప్కి 1.5 కప్ వాటర్, ఇది మెజర్మెంట్ అనమాట. 1 అవర్ నానకుండా అయితే మీరు ప్లీజ్ యూస్ చేయొద్దు, ఎందుకంటే మనకు బాగా రాదు. సో నేనైతే 2 కప్స్ అంటే 2 గ్లాసెస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఒకటే విజిల్, అంటే మీకు ఎంత విజిల్ వస్తుందో అంత విజిల్ వచ్చిన వెంటనే ఇంకా ఆపేసేయండి చాలు. చూడండి, 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ బియ్యంకి 3 గ్లాసెస్ వాటర్. సో వేసుకొని ఇది కొంచెం ఇంకా బాయిల్ అవుతుంది అన్నప్పుడు ఉప్పు గట్ట వేసుకొని చూసుకుంటానండి. ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట ఇందులో ఉప్పు. ఎందుకంటే ఇందులో నాకు మా పక్క నుంచి మా హస్బెండ్ గారు వచ్చేసి నింపాదిగా వేసేస్తున్నారు అనమాట. అక్కడ నాకు కోపం వచ్చేస్తుంది. అక్కడ నా కూతురు కూడా అంతేనండి, ఇద్దరు ఒక సేమ్ అనమాట ప్రింట్. మా హస్బెండ్ మా కూతురు బిహేవియర్ ఏది ఉన్నా సరే ఓపెన్ అప్, ఏది మనసులో దాచుకోలేరు, ఫటాఫట్ మాట్లాడేస్తారు. బెస్ట్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. అలా ఉన్నోళ్ళతో మనం ఈజీగా నడిపించవచ్చు బండిని. తిట్టాలనుకుంటే తిట్టేస్తారు, పొగిడేయాలనుకుంటే పొగిడేస్తారు మనుషులు. నా కూతురు మా ఆయన సేమ్ అదేనమాట నేచరు. సో ఇప్పుడైతే నేను ఈ బియ్యం ఆల్రెడీ నానబెట్టి ఉంచాను కదండి, 1 అవర్ అయిపోయిందనమాట. సో ఈ బియ్యాన్ని అనమాట ఇందులోపల వేసుకుంటున్నాను. సో ఎవరైనా సరే జీరా సాంబార్ రైస్తోని, లేకపోతే చిట్టి ముత్యాలు అంటారు చూసారా తెలుగులోని, ఆ రైస్ కానీ యూస్ చేసేట్లు ఉంటే మాత్రం 1 అవర్ అయితే మినిమం నానబెట్టేసి వాటర్లోని, ఆ తర్వాత అనమాట దాన్ని మనం ఇలాగా 1 కప్కి 1.5 కప్పు వాటర్ మెజర్మెంట్తో చేశారంటే బిర్యానీ ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ మనం వెజ్ బిర్యానీ గట్రా చేయాలనుకుంటే ఇలాగ ఇంత చేసిస్తే చాలండి. కానీ నేను ఇప్పుడు అక్కడ పకోడీ చేశాను చూసారా, ఈ బిర్యానీ అయిన వెంటనే నేను ఆపేసి ఇంకా లోపల ఉన్న స్టీమ్ అంతా అనమాట బయటికి తీసేస్తానండి. తీసేసి ఈ పకోడీ ఏదుందో అది అందులోపల యాడ్ చేసేసి కొంచెం క్లోజ్ చేసి ఉంచుతాం అనమాట. అప్పుడు ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ చాలా బాగుంటుందండి. పకోడీ కూడా ఇంకా బాగా విచ్చుకొని వస్తుంది అనమాట అప్పుడు ఆ బిర్యానీలోనే. చూడండి, ఇప్పుడైతే ఇలాగా బాయిలింగ్ వచ్చింది కదా, ఇప్పుడైతే నేను ఇంకా కప్ వేసేస్తానండి దీనికి. మొత్తం ఈ రైస్ అంతా అయితే వేసేసుకున్నాను నేను. ఇంకేంటి ఇందులో నేను వేయలేదండి. మీరు చూసినట్లు మసాలాస్ చూశారు కదా, నేను ఇందాక ఏది పేస్ట్ చేశానో అంతే. ఆ పేస్ట్ని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేశాను అంతే తప్ప ఇంకా ఏ గిసాలాలు ఏమైతే వేయలేదు. సో ఇదైతే అయిపోయింది. సో ఇప్పుడు దీని కలపాట నేను హైలో పెట్టేసాను చూడండి. హైలో పెట్టేసి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేస్తున్నానండి. ఇది ఒకే ఒక విజిల్ అయితే నేను పెట్టుకున్నాను, ఎందుకంటే ఈ కుక్కర్కి 1 విజిల్ అయితే అయిపోతుంది లెక్క. ఇంకోటి నేను వాటర్ కూడా కొంచెం తక్కువే కదండి కన్సిస్టెన్సీ, అందుకని చెప్పేసి. సో ఇప్పుడైతే దీన్ని నేను మార్చేస్తున్నాను అనమాట ప్లేస్, ఎందుకంటే మీకు చూపించాలి కదండి, నాకు కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి ఇది అక్కడి నుంచి అక్కడ మార్చేసి, ఇంకా ఇందాక నేను చూపించాను కదా బోన్లెస్ది చికెన్ పెట్టానని చెప్పేసి, అదనమాట మా హస్బెండ్కి చికెన్ కర్రీ చేస్తున్నానండి. కొంచెం పల్చగా చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఈ బిర్యానీ పొడి పొడిగా ఉంటుందండి, మనకి ముద్దలాగా ఉండదు చాలా. అంటే ఒక బియ్యం మెతుకు ఇంకో బియ్యం మెతుకు అంటుకోదు, అంత పొడిగా ఉంటుంది. సో దానికి చికెన్ గ్రేవీ ఉందంటే ఇంకా ఆసమ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి హస్బెండ్కి అయితే చేస్తున్నాను. ఇదైతే మనం ఢిల్లీలోని ప్లేస్ మర్చిపోయానండి నేను, ఎన్నో ఇయర్స్ అయిపోయింది కదా. సో ఢిల్లీలోనమాట ఒక ప్లేస్లోని మనకి ఇలాగే కడాయిలోనే చికెన్ అనమాట, ఇలా మనం చెప్పాలన్నమాట 1/2 కేజీ చికెన్ 1/2 కేజీ చికెన్ చెప్పామంటే మన ఎదురుగానే ఇలా చేసి ఇస్తారు. సో అది చూసినప్పుడు అనుకున్నాను, వావ్ ఎంత బాగా ఫ్రెష్ చేసి ఇస్తున్నారని చెప్పేసి. సో ఆ చికెన్ అనమాట ఆ స్టైల్లోనే నేను చేస్తున్నాను. కానీ అక్కడైతే మాత్రం ఇలాగా పొటాటోస్ వేసుకోరండి, నేనైతే ఇక్కడ పొటాటో వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు పొటాటో వేసుకున్నానంటే ఆ గ్రేవీ ఉంటుంది చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది అనమాట, చాలా కొంచెం ఫ్లేవరు బాగా వచ్చేసి బాగుంటుంది. సో అందుకని నేను పొటాటో ఒకటైతే ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇందులో ఏంటి లేదు, జస్ట్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోపు వేసుకున్నాను, వేసుకొని ఇంకా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా వేయలేదు చూసారా నేను. ఇందులోని ఏంటి అంటే టొమాటో మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఉప్పు కూడా వేయలేదు, ఆ చికెన్ పీసెస్కున్న ఉప్పు అంతే, ఇంకేంటైతే చేయలేదు. సో నాకైతే విజిల్ ఒకటి వచ్చేసింది అనమాట, అందుకు ఆపేసాను నేను. సో ఇప్పుడైతే ఇది పట్టుకొని కడాయిలోనమాట నేను ఇంకా చేస్తున్నానండి.
ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇదైతే హై ఫ్లేమ్లోనే చేశానండి నేనంతా. లాస్ట్లో అనుకుంటాను కొంచెం సిమ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాను చూడండి. కొంచెం టమాటా మొగ్గుతుంది అన్నప్పుడు ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలన్నమాట. ఉప్పు, పసుపు, కారం కూడా. ఎందుకంటే ఇది కొంచెం నేను స్పైసీగా చేస్తున్నాను. పిల్లలైతే తినరు ఈ కర్రీ నాకు తెలుసు. సో స్పైసీగా ఉంది అంటే ఆ బిర్యానీకి ఈ కర్రీ ఆసమ్ కాంబినేషన్ అండి. నేను తినడం అయితే చాలా తక్కువ తింటాను కానండి, నోటికి టేస్ట్ అయితే మాత్రం తగ్గితే ఆ తిండి కూడా వెళ్దనమాట నాకు. సో టేస్ట్లో అయితే కాంప్రమైజ్ అస్సలు అవ్వను నేను. తిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నాం కంటే క్వాలిటీ బాగుందా లేదా అనేది అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట ఫుడ్లో. సో ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా, వేసుకున్నాను. సో అదంతా వేసుకున్నానండి. ఇదైతే నైట్ అనమాట ప్రిపేర్ చేస్తున్నాను. ట్యూస్డే నైట్ ఈ వీడియో అనమాట ప్రిపేర్ చేస్తున్నాను. సో వెడ్నెస్డే మార్నింగ్ అనమాట దోశలకి వేసానండి. అయితే ఏమైందంటే వీళ్ళు ఇంకా వెడ్నెస్డే మార్నింగ్ ఎవరు దోశలు వద్దు, మాకు ఆ బిర్యానీ ఉండేది అనమాట, అదే మాకు వెయిట్ చేసి ఇచ్చేసేయని పిల్లలతో సహా అందరూ చెప్పారు. సరే మరి ఇంకెందుకు వీళ్ళు ఇంత ఇష్టపడుతున్నప్పుడు అని చెప్పేసి ఇదే బిర్యానీ తినేశారు. సో వెడ్నెస్డే నైట్ మళ్ళీ ఆ దోశలు అనమాట అదే డిన్నర్లోకి ఇచ్చేస్తాను నేను. సో బ్రేక్ఫాస్ట్ ఏదనుకున్నాను అదైతే డిన్నర్ అయిపోయిందండి. అలాగైందనమాట. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా ఉడిచేస్తుంది పక్కన. ఇలాంటి టైంలోనే నేను కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నానండి పక్కన. వేడి నీళ్ళు వేసామంటే మనకి కొంచెం టైం సేవింగ్ అనమాట, పీసెస్ కూడా బాగా వేరం ఉడికిపోతాయి. సో ఇప్పుడైతే అక్కడ చూడండి హైలోనే ఉంచుకున్నాను అనమాట అవి నీళ్ళని అయితే. ఇంకో పక్కన ఇక్కడైతే నేను కలుపుతున్నాను. ఈ బిర్యానీ అంటేనే చాలండి, అదొక ఎమోషన్ అనమాట మన ఇండియన్స్కి. ఎవరికైనా అడగండి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడగండి, అందరూ బిర్యానీ అనే చెప్తారు తప్ప ఎవరు ఇంకేం చెప్పరు. చూడండి అక్కడైతే నేను ఆ హాట్ వాటర్ అనమాట అందులో వేసేసుకుంటున్నాను. అది ఎందుకు ఇప్పుడు మార్చాను అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఇక్కడ చికెన్ ఉంది, సారీ, ఇక్కడ నేను బిర్యానీ పెట్టాను కదా, ఆ బిర్యానీ మీకు కనిపించాలని చెప్పేసి చూడండి ఇక్కడ ఫుల్ లోపల ఉన్న స్టీమ్ అంతా పోవాలి అని చెప్పేసి తీసేస్తున్నాను నేను. తీసేసి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే అనమాట, ఆ పక్కన కూడా చూడండి చికెన్ బాగా బాయిల్ అవుతుంది, చూసారు కదా. ఈ వేడి మీద ఉన్నప్పుడే నేను ఇందాక చేసుకున్న పకోడీ అయితే ఇందులోపల వేస్తాను. అందరూ చికెన్ కబాబు కబాబు కబాబ్ అంటారండి, నాకైతే అర్థమవుతుంది. చికెన్ పకోడీ ట్రై చేసిన తర్వాత చికెన్ కబాబ్ అయితే ఎవరు చేయరు నార్మల్గా చెప్పాలంటే. అంటే మన టైం ఫ్యాక్టర్ లేదంటే ఆ ఇన్స్టెంట్ కావాలంటే కబాబ్ ఓకే, వీ కెన్ గో ఫర్ ఇట్. కానీ టైం ఉంది కొంచెం, ఒక 3-4 అవర్స్ మనం ఉంచుకోవచ్చు అనుకుంటే మనం చికెన్ పకోడీ చేస్తేనే బెస్ట్. యాక్చువల్లీ ఎంతోమంది చికెన్ పకోడీలోని ఒక ఎగ్ కూడా వేసుకుంటారండి, నేనైతే వేసుకోలేదు. ఎందుకంటే నాకు మరీ మెత్తగా ఉండక్కర్లేదని చెప్పేసి నేను అయితే వదిలేసాను అనమాట. లేకపోతే ఎగ్ కూడా వేసుకుంటాను. చూసారా బియ్యం ఎలాగొచ్చిందో, ఇది చూపించుదాము అనేసానండి నేను ఇంత దీనిగా అక్కడి నుంచి ఇక్కడికి మార్చుతూ చేస్తూ మీకు చూపించాను. ఒక్క బియ్యం మెతుకి ఇంకో బియ్యం మెతుకైతే అంటదండి. మసాలా కూడా చూసారు కదా, నేను అసలు ధనియాల పౌడర్ కూడా వేయలేదు దీని లోపల. నేను లిటరలీ ఏంటి వేయలేదు, జస్ట్ ఏంటైతే నేను మసాలా రెడీ చేశాను అదే. ఇప్పుడు చూసారు కదా ఈ చికెన్ పీసెస్ ఎన్నోటుండి చూసారు కదండి, పక్కకు వచ్చి 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 వేసారనమాట కూతురున్న తండ్రి ఇద్దరున. సో ఇన్నే పీసెస్ మిగిలియి. అది కూడా నేను తిట్టాను, మా కుర్రోడు వస్తాడు ఇంకా పాప మాడు స్విమ్మింగ్కి వెళ్ళాడండి ఆ టైంలోని. సో ఆడికి ఉండదు అని చెప్పేసి తిట్టేసి ఇంకా చూడండి ఇప్పుడు కొంచెం రైస్ అనమాట దీని మీద అలాగా కవర్ చేసేసి ఒక 1 స్పూను ఘీ వేసుకుంటానండి. ఇప్పుడు ఈ బిర్యానీకి అయితే నేను ఆయిలే వాడాను, ఘీ అయితే వాడలేదు. నార్మల్గా అన్ని బిర్యానీస్కి ఎలా వాడుతాను అలా వాడలే. సో అందుకు ఇప్పుడు అనమాట ఒక 1 స్పూన్ ఘీ వేసుకుంటాను. అప్పుడు ఇంకా ఇచ్చిపోయి బిర్యానీ అనమాట చాలా బాగా వస్తుంది. చూడండి అది కూడా వేస్ట్ చేయను ఘీ. సో ఘీ అయితే ఇలాగా వేసేసి ఇంకా మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేసేస్తానండి కుక్కర్ది. వేడిగా ఉంది కదా కుక్కరు, సో అది పెట్టేసి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసేసి మళ్ళీ దీన్ని అక్కడ మార్చుతున్నాను. చెప్పాను కదండి, ఈ వీడియో షూట్ చేయాలి అంటే నాకు అంత టైం టేకింగ్ ఎందుకు అవుతుంది అంటే, ఒకటి ట్రైపాడ్ సెట్ చేసుకొని అది పడకుండా చూసుకొని ఒక పక్కన ఇది రెడీ చేసుకొని, ఇందులో అయితే కొంచెమే నా దగ్గర చికెన్ మసాలా ఉండేదండి, ఇంకా అది కొంచెం వేసుకున్నాను. కానీ ఇందులో నేను ధనియా పౌడర్ కొంచెం అయితే ఎక్కువ వేసుకున్నాను అనమాట. అన్నిటి మీదన ఎక్కువ ధనియా పౌడరే వేసుకున్నాను, ఇంకే పౌడర్స్ వేసుకోలేదండి, ధనియా పౌడర్ మాత్రమే వేసుకున్నాను. చూడండి కలర్ చూసారు ఎంత బాగుందో. ధనియా పౌడర్ చాలేదనిపించిందండి, అందుకే ఇంకొంచెం మళ్ళీ వేసుకున్నాను.
కలర్ అయితే బాగా వచ్చేస్తుందండి. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేకి కలర్ బాగా వచ్చేసి మనకు సూపర్గా వస్తుందన్నమాట. నేనైతే చాలా ఇది పల్చని గ్రేవీ ఉంచుతాను అనుకున్నాను. సో ఇదైతే అయిపోయినదండి. చూడండి గ్రేవీ అలాగే వచ్చింది. ఇంకా బిర్యానీ అయితే రెడీ. తోటి చూడండి ఎలాగుందో ఫైనల్ లుక్. ఇంకా తింటుంటే ఇంకా కడుపు ఇంకొంచెం పెద్దదుంటే బాగున్ను అనిపిస్తుందండి మనకి. అంత బాగా అయితే వచ్చింది ఇది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుంది అని చెప్పండి. సో ఇప్పుడైతే చూసారు కదండి ఎలాగుంది ఏమి రెసిపీ అంతా బాగుంది కదా. చాలా ఈజీగా అయితే నేను చేసుకున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇందులోనైతే బాస్మతి రైస్ అయితే వాడుకోలేదు. నేనైతే ఈ చిట్టి ముత్యాలు అంటారు కదా జీరా సాంబార్ రైస్ అదే వాడాను. ఇప్పుడైతే థర్స్డే మార్నింగ్ 6 o'clock అండి. చాలా వేడిగా ఉన్నది. ఇంకా 6 o'clock కానీ వేడి చూడండి చెమటలు అయితే ఫుల్ కారిపోతున్నాయి అనమాట. అర్థమైతే అవ్వట్లేదు. కానీ క్లైమేట్ అయితే ఇప్పుడు కొంచెం చల్లటి గాలి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంకా అలా కూర్చున్నాను. పూజ అంతా అయితే నాది అయిపోయిందండి. ఇంకా వర్క్ అయితే ఏం లేదు. జస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి హస్బెండ్కి ఇచ్చేస్తానండి. అతను తినేసి అయితే వెళ్ళిపోయారు అతను. సో అతను వచ్చే 3:30 అవుతుంది. లంచ్కి రాను అని చెప్పారు. సో అందుకు లంచ్ అయితే అంతా ఇప్పుడే ప్రిపేర్ చేసేసుకుంటే ఇంకా ఆ తర్వాత ఎండలోనే వంటింట్లో అయితే నేను పని చేయలేనండి. సో ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని ఇంకా పీస్ఫుల్గా అయితే ఈ రోజంతా వెళ్తుంది. సో వీడియో నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయమైతే అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్ అండి. బై బాయ్.